హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 32,420 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024 ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి వచ్చే నెల 23వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 32,438 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. 18 నుండి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్ వివరాలని ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 18 నుండి 36 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీలో 3 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 8 సంవత్సరాలు ఇచ్చారు. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2/1/1984 తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి. ఓబీసీ అభ్యర్థులు అయితే 2/1/1986 తర్వాత జన్మించిన వారు, అన్రిజర్వ్ కేటగిరీ జనరల్ అభ్యర్థులు అయితే 2/1/1989 తర్వాత జన్మించిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం అనేది ఈ విధంగా ఉంది. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి కంప్రైజ్డ్ ద ఫాలోయింగ్ స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టోటల్గా 90 మినిట్స్ టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో నుండి జనరల్ సైన్స్కి సంబంధించి 25, మ్యాథమెటిక్స్ సంబంధించి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు 1 మార్క్ కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను 1/3 మార్క్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. మీరు మినిమంగా ఈ సిబిటి ఎగ్జామ్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్ కేటగిరీలో 40% మార్కులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, ఓబీసీ వాళ్ళకు 30%, ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వాళ్ళకైతే 30% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుండి నంబర్ సిస్టమ్, బోర్డ్మాస్, డెసిమల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అనాలజీస్, ఆల్ఫాబెటిక్స్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డాటా ఇంటర్ప్రిటేకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ సైన్స్ నుండి 10th క్లాస్ సిలబస్ ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్, పర్సనాలిటీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి కండక్ట్ చేస్తారు. ఇందులో మేల్ అభ్యర్థులు అయితే 35 కిలోల బరువుని 100 మీటర్స్ 2 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఫిమేల్ అభ్యర్థులు అయితే 20 కేజీలను 100 మీటర్స్ 2 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే బోర్డులో ఉన్న ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా 1642 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 136, ఓబీసీ వాళ్ళకు 415, ఎస్టీ వాళ్ళకు 144, ఎస్సీ వాళ్ళకు 235 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 710 పోస్టులు ఉండడం జరిగింది. టోటల్గా సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్లో 1642 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.